ఎట్లుంది సిస్టర్కి?
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, నమ్మకమైన గొప్ప దేవ, మహాగణుడైన దేవ, మహోన్నతుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా నీ మందిరావనంలో నీ ప్రజలముగా ఈ దినం ప్రభా తండ్రి బైబిల్ స్టడీ కొరకై చేరావటికి ఇచ్చిన తరుణమును బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. నీ మంచితనమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలం అంతట్లో ఎన్నో విధాలుగా ప్రభా మీరు మమ్మల్ని ఆదుకుంటూ వచ్చినారు, బలపరిచినారు, కాపాడుతూ వచ్చినారు. మీరు చేస్తూ వచ్చిన కార్యములు, అద్భుతములు, నీ పరిపాలన తరతరము నిలిచినది. నువ్వెంతైనా నమ్మదగిన వాడు ప్రభా. నీ క్రియలను బట్టి చూసినట్లయితే ప్రభా మీరు ప్రేమించుకున్నవాడు, శిక్షించేవాడు, సరిచేయవాడు, సమకూర్చుకునేవాడు, నడిపించేవాడు అయినందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభా తల్లి వలె ఆదరించేవాడు, తండ్రి వలె మోయవాడు, తండ్రి కాపరి వలె మీరు మమ్మను కాయవాడు తండ్రి. దయలు మా ప్రభా తండ్రి ఇలాగూ మా ప్రభా మా జీవితంలో మీరు చేర్చి వస్తున్న కార్యములన్నిటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. నేను ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ మందిరావనంలో ప్రభా నిన్ను ధ్యానించుటకై ఇచ్చిన తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. రక్షించబడిన మీదట మా జీవితాలు నిత్యత్వం కొరకై కట్టుకున్నట్లు మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దివ్య వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. దేవుని గ్రంథం నుండి ప్రభువా మాకు విరిచి వడ్డిస్తూ వస్తున్నందుకై నీకు స్తోత్రములు. నీ మాటలు మా జీవితంలో ప్రభువా నాటబడి ఆ ప్రకారంగా మేము నడుచుకోవాలన్నది మీ కోరిక అయినందుకై నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రభువా తండ్రి నీ వాక్యమును ధ్యానించుట కొరకై నీ మందిరావనంలో చేరి వచ్చి ఉంటుండగా రావాల్సిన ప్రజలను కూడా త్వరబెట్టి తీసుకురండి. అక్కడిని బట్టి అవసరతను బట్టి నీ మాటలు దయచేయండి. నీ మాటలు మాకు దొరకగా నేను వాటిని భుజించితినని భక్తుడు ఇర్మియా గ్రంథంలో తెలియజేస్తూ ఉంటుండగా నీ మాటలు మాకు దొరికినప్పుడు మేము వాటిని ధ్యానించుటకు, వాటిని భద్రపరచుకుంటకు ప్రభా మీరందరూ మాకు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. కనబడినట్టు అంధకార శక్తులను చూడని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ ఉన్నాం ప్రభా. ఆవరణను తను మీ ఆధీనంలో ఉంచుకోనండి. మంచి వాతావరణం అనుగ్రహించండి. రావాల్సిన ప్రజలు త్వరబెట్టి తీసుకురండి. పాటలు పాడట్లు, వాయిద్యములు వాయించట్లో సహాయం చేయండి. వాక్యమును ధ్యానించుకుంటూ సహాయం చేయండి. దేవాయుధనం దేవా జరుగుతున్న పరిచయం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. నేను కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నేను మా విలయ ప్రాంతాల్లో కూడిన ప్రజల మధ్య మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి ప్రభా. వారి మధ్య నిలబడుతున్న మీ దాసులను బలపరిచి వాడుకుంటురండి. దేవా సహాయం చేయము. మమ్మల్ని మీ చేతిలో పెట్టుకుంటున్నాం. గిరిజం ప్రార్థనా మందిరమునకు సంఘానికి సంబంధించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని కృపాస్థలకు అప్పగించుకొనొచ్చు. మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 23 పాడుకుంటూ పాట సంఖ్య 23.
నాకు త్రోవ చూపును, నాకు త్రోవ చూపును, అది నీ నివాస స్థలముకు, అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును, నన్ను తోడుకొని వచ్చును. దేవా నా దేవా, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము. దేవా నా దేవా, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము. అప్పుడు నీకు సితారాతో, అప్పుడు నీకు సితారాతో స్తుతి గీతము చెల్లింతును, స్తుతి గీతము చెల్లింతును. హోసన్నా 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 హోసన్నా. దేవా నా దేవా, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము. దేవా నా దేవా, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము. ఎలా కృంగి పోతివి, ఎలా కృంగి పోతివి, భీతిన్ వీడు నా ప్రాణమా, భీతిన్ వీడు నా ప్రాణమా, ప్రీతిన్ ప్రభుని కనుమా, ప్రీతిన్ ప్రభుని కనుమా. దేవా నా దేవా, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము. దేవా నా దేవా, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము, నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము. 648.
పాటల పుస్తకంలో నుండి 648 పాడుదాం. పాత పుస్తకం అయితే, ఇంకో పుస్తకం అయితే 635 ఉంటుంది. 635 లేదా 648. ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. నీ మాటే వినేదా నరుని మాట వినకుందు. నీ మాటే వినేదా నరుని మాట వినకుందు. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. శోధించు స్వరములు వినబడుచున్నవి. వేధించు నేరములు భయపడుచున్నవి. శోధించు స్వరములు వినబడుచున్నవి. వేధించు నేరములు భయపడుచున్నవి. బోధించు నీ మార్గం వినిపించు నీ బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. బలమైన శత్రువు బాధించుచున్నాడు. విలువైన నీ రక్తం ప్రోక్షించు మా పైన. బలమైన శత్రువు బాధించుచున్నాడు. విలువైన నీ రక్తం ప్రోక్షించు మా పైన. నీ హస్త బలముతో నన్ను నింపు నా ప్రభు. నీ హస్త బలముతో జయమును మాకిమ్ము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము.
ఆకాశము నుండి ఆదరించుము నన్ను, ఆకాశము నుండి ఆదరించుము నన్ను. ఓ ప్రభువా, నీ సేవను చేసేదా నిత్యము. ఓ ప్రభువా, నీ సేవను చేసేదా నిత్యము. బేతేలు దర్శనము కష్టముగా చూపించు, పోరాటం దినదినము నేర్పించు. బేతేలు దర్శనము స్పష్టముగా చూపించు. బేతేలు పోరాటం దినదినము చూపించు. నా కాలమంతయును నన్ను నడుపు నా ప్రభువా. నా కాలమంతయును నన్ను నడుపు నా ప్రభువా. ఓ ప్రభువా, నీ సేవను చేసేదా నిత్యము. ఓ ప్రభువా, నీ సేవను చేసేదా నిత్యము. మెల్లని నీ స్వరమును మధురముగా వినిపించు. నిన్నాని నీ త్రోవను నా కొరకు చూపించు. మెల్లని నీ స్వరమును మధురముగా చూపించు. నాని నీ స్వరమును మధురముగా చూపించు. నీ వెలుగులో నన్ను నడిపించు. నీ వెలుగులో నన్ను నిత్యము నడిపించు. ఓ ప్రభువా, నీ సేవను చేసేదా నిత్యము. ఓ ప్రభువా, నీ సేవను చేసేదా నిత్యము. పరిశోధించుము నన్ను పరిశుద్ధ వాక్యముతో. పరిశుద్ధ మాతేతను నింపు నీ కొరకే. తుము నన్ను పరిశుద్ధ వాక్యముతో. ప్రభు నింపు నీ కొరకే. పరిశుద్ధ సంఘములో అంగముగా అనురచు. పరిశుద్ధ సంఘములో
ఆశ్రయము క్రీస్తే నా జ్ఞానము క్రీస్తే నా విజయము క్రీస్తే నా విజయము క్రీస్తే నా ఆశ్రయము క్రీస్తే నా రాజు క్రీస్తే నా సర్వము క్రీస్తే నా రాజు క్రీస్తే నా సర్వము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము నీ మాటే వినేదా నరు నీ మాట వినకుందు నీ మాటే వినేదా నరు నీ మాట వినకుందు ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యం ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము పాట సంఖ్య 666. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి కష్ట బాధలలో మన ప్రభు సమీప
సమీపముగా నుండేనెంతో కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండేనెంతో గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా మునుగునప్పుడు మొరపెట్టిన తప్పించుతానే మునుగునప్పుడు మొరపెట్టిన మనలా తక్షించుతానే క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనాల నడుపున్ ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనాల నడుపున్ క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవితములో నీరా
నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు విజయమునిచ్చి బలపరచి జీవ కిరీటమిచ్చును విజయమునిచ్చి బలపరచి జీవ కిరీటమిచ్చును క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే మంచి కాపరి యేసు ప్రభువే మన దుర్గము ఆయనయందే నిలచినచో యేసు ప్రభువే మన దుర్గము ఆయనయందే నిలచినచో నిశ్చయముగా జయంతువు ఓడిపోను శత్రువు నిశ్చయముగా జయంతువు ఓడిపోను శత్రువు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి వాడుకుంటూ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ చదివి చూడు తేనె కంటే తీపి తింటితేనే ధారాలు బంగారం మేలేమే బంగారం తేనె కంటే తీపి తింటితేనే ధారాలు బంగారం మేలేమే బంగారం ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ చదివి చూడు
బైబిల్ ధ్యానం నిమిత్తమై మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము 33వ అధ్యాయము. సంఖ్యాకాండం 33వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. తర్వాత 11, 12 వచనాలు చదువుదాం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. 2 చదవండి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారం వారి ప్రయాణములు ఇవి. మనం 11, 12 చదువుదాం. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. చాలు, ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువ, సజీవుడైన దేవ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు విడవక మా ఎడల కృప చూపిస్తున్న మా తండ్రి, ఈ దినం బైబిల్ స్టడీ కొరకై నీ మందిరావరణానికి మమ్మల్ని తీసుకుని వచ్చినారు. రాగలిన నీ బిడ్డలను బట్టి నీకు వందనములు. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. ఇంకెవరైనా రావాల్సి ఉంటే నడిపించండి ప్రభువ. వచ్చిన మా అందరితో కూడా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతురండి. మీరెంత నమ్మకమైన దేవుడవో నీ వాక్యంలో నుండి మేము గ్రహించినట్లుగా ప్రభువా మాకు సహాయం చేయి. కనబడినటువంటి అంధకార శక్తులు నజరుడైన యేసుక్రీస్తు నామమును బంధిస్తూ మా రక్షకుడు విమోచకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము సంఖ్యాకాండంలో 33వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ధ్యానిస్తున్నాం. అందులో ఏమని రాయబడిందంటే ఇజ్రాయేలు ప్రజల యొక్క వారు ప్రయాణం చేసినటువంటి క్రమములు. వారు ఐగుప్తు అనేటువంటి ఆ దేశంలో నుండి కనాను అనేటువంటి వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణము చేసింది మొట్టమొదటి ఎక్కడి నుంచి బయలుదేరినారు వాళ్ళు? సీనారణ్యమా? మొట్టమొదట ఎక్కడ నుంచి బయలుదేరారు? సుక్కోత. అన్నీ ధ్యానిస్తుంటే మొదటి మర్చిపోతున్నారు. ముందు పోయే కొద్దీ ముందు అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో ఏ పట్టణం? మర్చిపోకూడదు అది. ఐగుప్తులో రామసేస్ అనే పట్టణం ఉండి వారు బయలుదేరినారు. అలాగూ అంచెలంచెలుగా ఒక్కొక్క స్థలాన్ని దాటుకుంటూ ఇప్పుడు దాదాపుగా 7 అయిపోయినవి. 7 స్థలాలను వారు దాటి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి స్థలం ఏంటి చూడండి, 3వ వచనంలో 4వ వచనము 5వ వచనం చూడండి. ఇజ్రాయేలు రామశేషులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. మొట్టమొదటిది ఏంటి? సుక్కోతు. రెండవది ఏంటి? సుక్కోతు నుండి బయలుదేరి ఏతాములో దిగిరి, రెండవది. మూడవది ఏంటి? 7వ వచనంలో ఉంది, బయల్సిఫోను ఎదుట అంటే పీహాహిరోతు, మూడవది. 4వది వారు మారాలో దిగిరి, 8వ వచనంలో ఉంది, 4వది. 5వది వచ్చేసి మారా నుండి బయలుదేరి ఏలీములో దిగిరి, 5వది. వారు ఏలీము నుండి బయలుదేరి వచ్చి సీను అరణ్యము, 6. సీను అరణ్యము నుండి వారు బయలుదేరి దోపకాలో దిగిరి. ఇప్పుడు ఎన్నోది? 7వది దోపక. 7వ మాకాము వచ్చేసి దోపక. ఇప్పుడు మనం గత దినాల్లో 6 స్థలాల గురించి ధ్యానం చేసాం. 6వది వచ్చేసి సీను అరణ్యం. చెప్పండి, 6వది ఏంటి? అరణ్యం. అరణ్యమును గురించి ధ్యానం చేసాం. అరణ్యం అంటే ఎట్లుంటుంది?
అరణ్యం ఎటువంటిది అనే దాన్ని మనం గత దినాల్లో ధ్యానం చేసాం. అరణ్యం ఎటువంటిది? మూడు విధాలుగా ఉంటుంది అరణ్యం. పాపయుక్తమైనది, రెండవది ముళ్ళుగా ఉంటుంది, మూడవది బురద. అరణ్యం అంటే పాపయుక్తమైనది, ముళ్ళు వంటిది, బురద వంటిది. ఇప్పుడు అరణ్యము అంటే ఈ 3 విధాలైన నష్టాలను కలుగజేస్తుంది. పాపము అంటే అది పాపము మరణానికి తీసుకుని పోతుంది, నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. అలాంటిది అరణ్యం అంటే. తర్వాత ముళ్ళు అంటే గుచ్చుకుంటుంది, నొప్పి చేస్తుంది, రక్తం గారుతుంది, వాపు వస్తుంది, కాలు తీసి కాలు వేయకోకుండా చేస్తుంది. ఆ విధంగా నొప్పిని కలుగజేస్తుంది అరణ్యం. అలాంటిది అరణ్యం. తర్వాత బురద అంటే జారిపోయే చేస్తుంది, పడేస్తుంది, కాళ్ళు ఇరగొడుతుంది, నడుము ఇరగొడుతుంది అన్నట్లు ఆ విధమైనటువంటిది అరణ్యం. అలాంటి నష్టం చేసేటువంటిది అరణ్యం అని మనం చూసాం. ఇప్పుడు ఆ అరణ్యంలోనికి ఎవరు పోయారు? సీను అరణ్యంలోనికి ఎవరు వెళ్ళారు? ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళారు. వెళితే వాళ్ళకి ఏం చేసింది ఆ అరణ్యం అంటే, వాళ్ళు 4 విధాలుగా నష్టపోయారు. ఆ అరణ్యం ఏం చేసింది? ముళ్ళు మాదిరిగా గుచ్చుకుంది, బురద మాదిరిగా జారేసింది, తర్వాత పాపము మాదిరిగా పట్టుకుంది. వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుంటూ వచ్చింది. ఆ విధానంలో వాళ్ళు మొదట ఏం చేశారంటే వారు అవిశ్వాసము అరణ్యంలో అరుగుపెట్టిన వెంటనే వాళ్ళలో ప్రవేశించింది అవిశ్వాసం బయలుదేరింది, అవిశ్వాసం కలిగింది. ఆ అవిశ్వాసం దేనికి దారి తీసింది? సనుగులు ఏం చేసినవి? సనుగులు తీసుకొచ్చినాయి. సనుగులు ముదిరిపోయి దేనికి దారి తీసింది? అవిధేయత. అవిధేయత ముదిరిపోయి దేనికి దారి తీసింది? మరణానికి దారితీసింది. ఈ విధానంలో ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఏమైపోయినారు? నష్టపోతూ వచ్చినారు. మన జీవితంలో కూడా ఈ అరణ్యము, ఈ లోకమే ఈ అరణ్యం లాంటిది. మనల్ని కూడా ఈ విధాలుగా మనల్ని కూడా మోసం చేస్తుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకి ఈ పాఠాన్ని బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. సరే, ఇజ్రాయేల్ ప్రజలు గత దినాల్లో వారు అరణ్యంలోనికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండలేని కారణం చేత వారు ఎంతో నష్టపోయినట్లు మనం చూసాం. ఇంకొక విధముగా నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ అరణ్యంలో వారు దేవుడు కూడా ఏం చేశాడంటే వాళ్ళని పరిశోధించాడు. అరణ్యంలో దేవుడు వారిని ఏం చేశారంట? 3వ పాఠం సీను అరణ్యంలో మొదటి పాఠం అరణ్యం అంటే నేర్చుకున్నాం. 2వ పాఠం వచ్చేసి ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా నష్టపోయారనే దాన్ని చూసుకున్నాం. తర్వాత 3వ పాఠం వచ్చేసి దేవుడు వారిని ఏం చేశాడంట? పరీక్షించాడు అన్న విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. పరీక్షించుట ఏ విషయాల్లో పరీక్షించాడు దేవుడు? నిర్గమాకాండం 16వ అధ్యాయం ఆధారం చేసుకొని ఏ విషయాల్లో పరీక్షించినాడు దేవుడు వాళ్ళని? చెప్పాలా? 3 విషయాల్లో పరీక్షించాడు. మొట్టమొదటిది దేవుడు మన్నానిచ్చి పరిశోధించాడు. దేవుడు ఏం చేసినాడు? మన్నానిచ్చి పరిశోధించాడు, పరీక్ష పెట్టాడు. ఆ మన్నా విషయంలో వాళ్ళు ఫెయిల్ అయినాడా? పాస్ అయినారా? ఫెయిల్ అయినారు. ఎట్లా ఫెయిల్ అయినారు? మన్నా విషయంలో వాళ్ళు ఏమన్నారంటే ఇదేమి అన్నారు. అంటే వాళ్ళకి అర్థం కాక ఆ మన్నాను ప్రశ్నించినారు. అలాగే మన్నా అంటే ఎవరు మనకిప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తూ ఉంటాం. అది రెండోది. మన్నా విషయంలో వాళ్ళు ఇంకా ఎట్లా తప్పిపోయారు? ఏనాటికి ఆనాడు కూర్చుకోమని దేవుడు చెబితే లేదు, రేపటిది కూడా ఈరోజే కూర్చుకుంటే పొద్దున కల్లా ఏమైంది? కంపు కొట్టింది. అంటే మన్నా విషయంలో వాళ్ళు అశ్రద్ధగా, అనాలోచితంగా, భయం లేకుండా ప్రవర్తించినారు. దేవుని విషయంలో కూడా, యేసు ప్రభువారి విషయంలో కూడా నేటి దినాల్లో క్రైస్తవులుగా పరీక్షించబడుతున్నామని ఎరగక వాక్యం విషయంలో, దేవుని విషయంలో అంటే యేసుక్రీస్తు విషయంలో అనాలోచితంగా, అసంబద్ధంగా, అపవిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. 3వది మన్నా విషయంలో ఎట్లా తప్పిపోయారు?
ఈ చవిసారం లేని ఈ మన్నానేనా అన్నారు. లాస్ట్కి ఏమన్నారు? అసహించుకున్నారు. ఏమన్నారు? ఇదేనా చవిసారం లేని మన్నానే, ఇంకా ఏమి వెరైటీ ఆహార పదార్థాలు ఏమి లేవా అని వాళ్ళు అన్నారు. ఆ విధంగానే అందుని బట్టి వాళ్ళకేం జరిగింది? చాలామంది చనిపోయారు. నేటి దినాల్లో కూడా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో అభ్యంతరపడుతూ ఉన్నారు. ఏంటిది అని అర్థం కాక దేవుని వాక్యాన్ని అసహించుకొనొచ్చు, దేవుని వాక్యం అంటే ఇష్టపడక, విన్న వాక్యమే కదా, విన్నదే కదా, ఎప్పుడు తిన్నదే కదా, ఏమి రుచి ఉంది, ఏమి రుచి లేదు, పసి లేదు అన్నట్లుగా దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేసి కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు. దేని వైపు వెళ్ళిపోతున్నారు? కథలు, నవ్వింపులు, ఎగరడాలు, దుంకడాలు, ఇటువంటి వాటి వైపు ఆకర్షించబడుతున్నారు. ఒరిజినల్ వాక్యం చెబితే మనుషులకు ఏముండదు, ఇష్టం ఉండదు. నేటి దినాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంది. కాబట్టి ఆనాటి ప్రజలు మన్నా విషయంలో తప్పైనట్లుగా నేటి క్రీస్తునందు మనం కూడా యేసుక్రీస్తు వారి విషయంలో తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేవుని వాక్యాన్ని, స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఇష్టపడి దానిని చదవాలి, వినాలి, శ్రద్ధతో వినాలి. విన్న వాక్యమైనా మన హృదయంలో పదే పదే వినడం ద్వారా మన హృదయంలో ఏమవుతుంది? నాటబడుతుంది, ఫలిస్తుంది. వాక్యం అంటే చాలా శ్రద్ధగా వినాలి. ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళని యేసుప్రభువు వారు ఆశీర్వదిస్తాడు. ఇది మన్నా విషయంలో. రెండవది, మన్నా విషయంలో వారు పరీక్షించబడ్డారు. రెండవది దేంట్లో పరీక్షించబడ్డారు? దేవుని మాట వినే విషయంలో. మనం నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వారు నా ధర్మశాస్త్రమును అనుసరిస్తారో లేదో పరీక్షిస్తాను అన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం. వారు నా మాట వింటారో లేదో. తర్వాత 16వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కూడా మీరు చదువుకోండి. వారు ఆ విషయంలో తప్పిపోయారు, మాట వినే విషయంలో తప్పిపోయారు. మనము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 16వ వచనము, 12వ అధ్యాయము 28వ వచనము, తర్వాత 28వ అధ్యాయం 1వ వచనము, తర్వాత కీర్తన 81, 8వ వచనము. ఈ వచనాలన్నీ చదివితే అందులో దేవుని ప్రజలు ఏమైపోయారంటే, దేవుని మాట వినే విషయంలో ఏమైపోయినారు? తప్పిపోయారు. ఓ ఇజ్రాయేలు, పలకండి, ఓ ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని కీర్తన 81:8లో అంటాడు ప్రభు. కాబట్టి వాళ్ళు మాట వినే విషయంలో ఏమైపోయినారు? ఫెయిల్ అయిపోయినారు. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో తప్పిపోయినారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 14:24. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. కాబట్టి నన్ను ప్రేమించేవాడు నా మాటను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించేవాడు నా మాటను కూడా వింటాడు. నేను మీకు చెప్పే మాట నాది కాదు, ఎవరిది? పరలోకపు తండ్రిది. ఆయన నన్ను ఆ మాటలే నా ద్వారా వినిపిస్తూ ఉన్నాడు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాట స్వచ్ఛమైనది. యోహాను సువార్త 15:7 వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అది మీకు అనుగ్రహించవను చాలు. నా యందు మీరుండాలా, మీ యందు నా మాటలు ఉండాలి. అంటే నా మాటలను మీరు అనుసరించాలా. మాట వినే విషయంలో తప్పిపోవద్దు అని దేవుడు ఆ దినాల్లో చెప్పాడు. కానీ వాళ్ళు ఏమైపోయారు? పరీక్షలో ఫెయిల్ అయినారా, పాస్ అయినారా? ఫెయిల్ అయిపోయారు. ఒకటి మన్నా విషయంలో ఫెయిల్ అయినారు, మాట అనుసరించి నడిచే విషయంలో ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు మూడవది దేంట్లో పరిశోధించారు? విశ్రాంతి దినాన్ని పాటించే విషయంలో పరిశోధించాడు. దేన్ని? విశ్రాంతి దినం. ఆ దినాల్లో విశ్రాంతి దినం వాళ్ళకి 6వ దినం, అంటే 7వ దినం, అంటే శనివారం వస్తుంది వాళ్ళకి. శనివారం. మనకి ప్రభువు దినం అంటే ఆదివారం వస్తుంది.
వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించని కారణం చేత ఎన్నో నష్టాలు అనుభవిస్తూ వచ్చారు. ఉదాహరణగా చూస్తే పాటించమని ఎక్కడుంది? నిర్గమాకాండం 20వ అధ్యాయము 8, 10, 11 చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీవు పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. తర్వాత మీరు 10, 11 కూడా చదువుకోండి. దానిని మీరు పరిశుద్ధపరచవలను, పరిశుద్ధంగా ఆచరించవలను అని ఖండితంగా చెప్పాడు. నేడు మనకైతే ఏముంది? ప్రభువు దినం, ఆదివారము. 31వ అధ్యాయంలో కూడా మనం చదువుదాం. ఇదే నిర్గమాకాండం 31వ అధ్యాయము 15వ వచనం. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమును యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము చాలు. 6 దినాలు పని చేయాలా, 7వ దినం ప్రభువుకు విశ్రాంతి దినం. లేవీకాండం 26వ అధ్యాయం 43వ వచనం. లేవీకాండం 26వ అధ్యాయము 43వ వచనం. వారు నా తీర్పులను తిరస్కరించి చాలు. ఒకవేళ వాళ్ళు విశ్రాంతి దినాలను పాటించకపోతే వాళ్ళని నేను చెరకు పంపిస్తా. అప్పుడు వాళ్ళ దేశం విశ్రాంతి దినాలను అనుభవిస్తుంది. అంటే విశ్రాంతి దినాలను పాటించకపోతే నేను వాళ్ళను శిక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. అలాగే శిక్షించబడ్డారు. ఇది జరుగుతూ వచ్చింది. కాబట్టి నేటి దినాల్లో ప్రభు దినమైనటువంటి ఆదివారం ఏ ఫంక్షన్లకు కానీ, లేదా ఏ పెళ్ళిళ్ళకు కానీ, లేక వేరు మన సొంత పనులకు కానీ వెళ్ళకూడదు. ప్రాణాపాయ పరిస్థితులు అయితే, అనారోగ్యంగా హాస్పిటలైజ్ అయితే తప్పదు. వాంటెడ్గా ఏదో మా పెళ్ళిళ్ళు మా వాళ్ళు పిలుస్తున్నారు, పోకపోతే ఎట్లా, మా దానిలోకి వచ్చినారు మేము పోవాలి, ఇలాంటి వాటన్నిటికి పోతే దేవునికి నీవు లెక్క చెప్పుకోవాలి. దేవుని విషయంలో దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ విషయంలో నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు పాటిస్తావా, పాటించవా? అప్పుడు నువ్వు ఫెయిల్ అవుతావు కానీ పాస్ కావు. కాబట్టి దానికి అన్నిటికీ దేవుడు పరీక్షిస్తున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన్నా విషయంలో పరీక్షించబడ్డారు, దేవుని మాట విషయంలో పరీక్షించబడ్డారు, విశ్రాంతి దినం విషయంలో పరీక్షించబడ్డారు. ఇప్పుడు ఇందుకు సీను అరణ్యము అయిపోయింది. ఏమైపోయింది? సీను అరణ్యం అయిపోయింది. వాళ్ళు సీను అరణ్యం నుండి నెక్స్ట్ ఎక్కడ బయలుదేరినారంట చూడండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం పలకండి. 12వ వచనం. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. చాలు. వాళ్ళు ఎక్కడికి పోయారు? దోపక. చెప్పండి గట్టిగా, దోపక. ఏంటి దోపక? మనకు అర్థం కాదు ఇది. ఇదేందో వేరే తెలుగు పదం కాదు ఇది, హీబ్రూ వర్డ్. హెబ్రీ భాషలో దోపక అంటారు. తెలుగులోనికి వచ్చేసరికి అది కట్టుట అంటారు. దోపక అంటే అర్థం ఏంటి? కట్టుట లేదా పశువులను తోలుట. చెప్పండి, కట్టుట లేదా పశువులను తోలుట. ఇప్పుడు ఇది అర్థమవుతుంది కదా, కట్టడం అంటే అర్థమవుతుంది కదా. చెప్పండి, అర్థమవుతుంది లేదా? కట్టుట అంటే తెలీదా? కట్టు కడతారు, అర్థమైందా మీకు? పశువులను తోలుతారు, అర్థమైందా? ఈ పదాలు అయితే అర్థమవుతాయి. దోపక అంటే అర్థమైందా? ఏందో, ఏం భాషో ఇది మాకేమీ తెలియదు. ఏదో ఉర్దూ భాషనో లేక మలయాళమో మరాఠీయో అన్నట్లో ఉంటుంది దోపక అంటే, మనకు తెలియదు.
కాబట్టి ఇప్పుడు దోపకాలు వాళ్ళు దిగారు అంటే ఆ దోపక అంటే ఏమిటంటే కట్టుట లేదా పశువులను తోలుట. ఈ రెండు గురించి మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవంగా చూస్తే ఇజ్రాయెల్ ప్రజలంట అరణ్యంలో చాలా కష్టపడ్డారు. ఏ అరణ్యమో? సీను అరణ్యంలో ఎంత కష్టపడ్డారంటే, ఎంత విసిగిపోయారంటే, ఎంత అలసిపోయారంటే వాళ్ళు దేవుని మీదనో దైవజనం మీద తిరుగుబాటు చేశారు. ఆహారం కురిసింది, దాన్ని ఏరుకున్నారు, అత్యాశపడ్డారు. తర్వాత వాటిని చేర్చుకున్న తర్వాత, దాన్ని ఏరుకున్న తర్వాత నష్టపోయారు. చాలామంది చనిపోయారు, చాలామంది విసిగిపోయారు, మరణించారు. ఇలాంటి అరణ్యంలో చాలా కష్టపడ్డారు. అరణ్యం వాళ్ళను ముళ్ళు మాదిరి గుచ్చుకుంది, బురద మాదిరి జారేసింది, పాపం మాదిరి పట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్నో గాయాలు కట్టుబడ్డాయి. వాళ్ళకు గాయాలు ఉన్నాయి. ఏముండాయి చెప్పండి? ఏముండాయి? గాయాలు. వాళ్ళంతా గాయాలు అన్నట్లు వాళ్ళ హృదయం అంతా బాధ, గాయాలతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దోపకాకు వచ్చారు వాళ్ళు. ఎక్కడికి వచ్చినారు? దోపకాకు వస్తే దోపకాలు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కట్లు కట్టాడు. ఏం కట్టాడు చెప్పండి? వాళ్ళ గాయాలకు ఏం చేసినాడు? కట్టు కట్టినాడు, మందు రాసినాడు, నొప్పి లేకోకుండా నొప్పి తగ్గించే పనులు చేశాడు, వాళ్ళను ఆదరించినాడు, వాళ్ళను నెమ్మదిపరిచినాడు, ఓదార్చినాడు అని అర్థమవుతుంది. దోపకాకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేశాడు ఆయన. ఎవరికైనా గాయం తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అంటే మన దగ్గర ఏదైనా హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఏదన్నా తుడిచేసి మందేసి కట్టుకట్టి డాక్టర్ దగ్గరికి మళ్ళీ తీసుకొని పోయడం జరుగుతుంది. ఆయనే దోపకాలో అలాంటి పనే చేశాడు ఆయన. ఇజ్రాయెల్ ప్రజలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గాయములను, ఆ నొప్పిని, బాధను తగ్గించే పనులన్నీ చేశాడు. వాళ్ళను ఓదార్చినాడు, ధైర్యపరిచినాడు, ఆదరించినాడు. మన దేవునికి ఏం పేరు అంటే స్వస్థపరచువాడు. మన దేవునికి ఏం పేరంటే ఆదరించువాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే చేర్చుకొనువాడు, సమకూర్చుకొనువాడు, ప్రేమించువాడు, క్షమించువాడు, సరిచేయువాడు. ఇటువంటి ఈ దేవుడు దోపకాలు చేసిన పని కూడా అదే. వాళ్ళని ఏం చేశాడంట? కట్టాడు. ఈ మాట మనము చాలాసార్లు దేవుడు తన పిల్లలను ఓదారుస్తూ వచ్చాడు. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తన గ్రంథంలో 147వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. కీర్తన 147, 2-3 వచనాలు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇజ్రాయేలును ఏం చేసేవాడినా? పోగు చేసేవాడు. గుండె చెదిరిపోయిన వాళ్ళని ఏం చేస్తాడైనా? బాగు చేసేవాడు. వారి గాయములన్నిటినీ ఏం చేస్తాడైనా? కట్టేటువంటి వాడు. గుండె చెదిరిన వారిని, వారి గాయములను కట్టేటువంటి. దోపక అంటే కట్టుట. ఆయన కట్టుతూ వచ్చాడు. యెషయా గ్రంథంలో మనం కొన్ని వచనాలు మనం చదువుతూ వస్తే చాలా మంచిగా ఉంటుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం నుండి 18 వరకు మనం చదివితే అక్కడ దేవుడు తన ప్రజలను, వారి గాయములను ఎలా కట్టుతూ వస్తున్నాడో మనం ఇక్కడ చూస్తాం. 49వ అధ్యాయం 9వ వచనం నుండి మార్చి చదువుదాం. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. 10 చదవండి. నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చదవండి. 12. మీరు దూరము నుండి వచ్చున్నారు,
మీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చున్నారు. వీరు సీనీయులు దేశం నుండి వచ్చుచున్నారు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అని అనుకొనుచున్నది. 15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. 16. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్ను దేవుడు మర్చిపోయాడు, నేను సర్వనాశనం అవుతుని, నన్ను ఓదార్చేవాడు ఎవరు లేరని వాళ్ళు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నిన్ను నా అరచేతుల్లోనే చెక్కి ఉన్నాను. కాబట్టి దేవుడు తన ప్రజలను ఓదారుస్తూ వచ్చాడు. పలు సందర్భాల్లో ఓదారుస్తూ వచ్చాడు. ఇక్కడ దోపకాలు ఓదార్చాడు. ఆ తర్వాత అష్షూరు చెరను వెళ్ళి వచ్చినప్పుడు తర్వాత కూడా దేవుడు వాళ్ళను ఓదార్చాడు. బబులోను చెర నుండి వచ్చినప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఓదార్చాడు. వాళ్ళ కన్నీళ్లు తుడిచాడు, వాళ్ళను ఆదరించాడు. వాళ్ళు వెళ్ళినటువంటి కష్ట బాధలన్నిటి నుండి దేవుడు వారిని ధైర్యపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇది దోపక. ఇంకా మనం 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11, 12 వచనాలు అందరం చదువుదాం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్యానందము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. పలకండి, నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తునమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? ఎందుకు భయపడదువు? కాబట్టి దేవుడు వాళ్ళను ఆదరిస్తున్నాడు. ఎలా ఆదరిస్తున్నాడు? వారి తలలపైన నిత్యానందం, నిత్య సంతోషం, దుఃఖము నిట్టూర్పు తొలగిపోయి ఓదార్పు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ విధానంలో చూస్తే ఈ 51వ అధ్యాయంలో కూడా వారు బబులోను చెర నుండి వస్తున్నప్పుడు వాళ్ళను ఆదరిస్తున్నది. తర్వాత 63వ కీర్తన, ఇదే యెషయా గ్రంథం 63, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుదాం. 7, 8 వచనాలు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టి ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. 8. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. చాలు. దేవుడు వారికి రక్షకుడయ్యాడంట. ఆ పిల్లలకు, వారు అబద్ధం ఆడలేరని పిల్లలు అనుకొని వారికి దేవుడు రక్షకుడయ్యాడు. ఆ విధంగా దేవుడు వారిని ఓదారుస్తూ వచ్చాడు. దేవుడు ఓదారుస్తే ఎవరు ఓదార్చకపోయినా కూడా దేవుడు ఓదార్స్తే ఓదార్చబడతాం. అందరూ ఓదార్చినా కూడా దేవుడు ఓదార్చకపోతే మనం ఓదార్పు పొందనోళ్ళం. మన జీవితంలో కూడా నేటి దినాల్లో వెళ్తున్నటువంటి క్రైస్తవులంగా, దేవుని ప్రజలముగా మనం వెళ్తున్నటువంటి కష్ట బాధలు కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ఎదిరింపులలో కావచ్చు, బంధువుల నుంచి వస్తున్న తృణీకారములలో కావచ్చు, నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానిని బట్టి నువ్వు పొందుతున్న తృణీకారాన్ని బట్టి కావచ్చు, వీటన్నిటిలో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. నిన్ను ఎక్కడికి తీసుకొస్తున్నాడు? దోపక. ఎక్కడికి చెప్పండి? దోపక అనేటువంటి ఆ స్థలానికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చి నీ గాయములను కట్టుతున్నాడు. గాయములను కట్టుట అంటే అర్థం ఏంటి? ఏమి గుర్తుకొస్తుంది అంటే, యెరూషలేము నుండి యెరికోకు ఒకడు ఏమవుతున్నాడంట? దిగి వెళుతూ ఉన్నాడంట. అప్పుడు వాడు దొంగల చేతిలో పట్టబడి, కొట్టబడి, కొరప్రాణముతో విడిచిపెట్టబడిపోయాడు. అయితే మంచి సమరయుడు వచ్చాడు. ఒక సమరయుడు వచ్చి అతని గాయములను కట్టాడు. అలాగే మన జీవితంలో, మన యాత్రలో మనకు కలిగినటువంటి అనేకమైన గాయాలు,
మన ఆత్మకు అనేకమైన గాయాలు కలుగుతూ వచ్చినప్పుడు మన గాయాలను కట్టేటువంటి వాడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే మన దోపక, ఆయనే మనల్ని ఆదరించేవాడు. వాస్తవంగా మనము అనేకమైన పరిస్థితుల్లో నార్త్ ఇండియాలో కావచ్చు, దేవుని బిడ్డలు ఎన్నెన్నో పరీక్షల్లో వెళ్తూ ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి పరిశోధనలు వెళ్తున్నారు, కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, వారు ఎదిరించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు. వీటన్నిటిలో దేవుడు తన బిడ్డలకు ఏం చేస్తున్నాడు? గాయాలు కట్టుతూ ఉన్నాడు. నేడు దినాల్లో ఒక మిషనరీలు అనమాట, దేవుని ప్రజలు నార్త్ ఇండియాలో, ఛత్తీస్గఢ్లో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనుషులు ఇక్కడి నుంచి ఓదార్చవచ్చు, కానీ దేవుడే వాళ్ళను ఓదారుస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో ఆస్ట్రేలియాలో జరిగింది ఒక సంఘటన. ఒక వృద్ధురాలు, ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన, ఒక వృద్ధురాలు, ఆ వృద్ధురాలికి 3 కుమారులు ఉండారనమాట. ఆ 3 కుమారులు మంచి యోధులు అయ్యారు, మంచి సైన్యంలో చేరి యుద్ధం చేసేంత నైపుణ్యత కలిగిన వారు, చేతికి ఎదిగినటువంటి వారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు. వారు ఆ తల్లికి చేదోడు వాదోడుగా ఉన్నాడని చాలా ఆదరించబడుతూ వచ్చింది. నా భర్త లేకపోయినా నా 3 కొడుకులు ఉన్నారులే అని ఎన్నోసార్లు తాను బలపరచబడుతూ వచ్చింది. ఎవరిని బట్టి? కుమారులను బట్టి. అయితే ఒకానొక సందర్భంలో కొంతకాలానికి ఆ ప్రభుత్వం వాళ్ళు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ కూడా యుద్ధంలో పాలు పొందాలని ఆజ్ఞ జారీ చేశారు. ఆ ఆజ్ఞ జారీ చేయబడిన మీదట ఈ వృద్ధురాలకు సంబంధించినటువంటి 3 కుమారులు సైన్యంలో చేరారు. దేంట్లో చేరినారు? గవర్నమెంట్ వాళ్ళు పిలిచారు, తప్పనిసరిగా మీరు యుద్ధంలో పాలు పొందాలి, మన దేశపక్షంగా మీరు పోరాడాలి, విజయం సాధించాలి అని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రోత్సాహపరిచి వారిని యుద్ధంలో చేర్చుకున్నారు. యుద్ధంలో జరుగుతూ ఉంది. అయితే కొన్ని రోజుల పాటు ఆ యుద్ధం జరుగుతూ వచ్చింది. ఆ యుద్ధంలో జరిగిన విషయాలను ఆ యొక్క గ్రామంలో తెలపడానికి, ప్రజలకు తెలియజేయడానికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క వ్యక్తిని నియమించినాడు. అంటే ఏ విషయాలైనా కూడా తెలియజెప్పేటువంటి ఒక వ్యక్తి, ఊరి కాపరి అంటారన్నమాట, ఊరి కాపరి. ఆ ఊరి కాపరి ఊరిలో జరుగుతున్న విషయాలన్నీ కూడా మోసుకొని వస్తాడు. ఆ వృద్ధురాలు ఆ కాపరి తన ఇంటికి రావడం అనేది చూసింది. ఏదో మంచి విషయం తీసుకొని వస్తున్నాడులే అని అనుకుంది. ఆ కాపరి దగ్గరకు వచ్చాడు, ఇంటికి వచ్చినాడు, అమ్మ అని పిలిచాడు. అయితే అతడు కొద్దిగా తన ముఖంలో ఒక బాధాయుక్తమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏం నాయనా, ఏం సందేశం, ఏం సమాచారం తీసుకుని వచ్చావు అని అడుగుతూ వచ్చింది. అమ్మా, దేవుడు నిన్ను ఆదరించునుగాక, దేవుడు నిన్ను ధైర్యపరచునుగాక అన్న. ఏంటమ్మా, చెప్పు. యుద్ధం బాగా జరుగుతూ వస్తుంది, అయితే మీ కుమారులు అన్నాడు. ఏమైంది నాయన, చెప్పు, మా కుమారులకు ఏమైంది అని అడుగుతూ వచ్చింది. ఏం లేదమ్మా, పెద్ద కుమారుడు చనిపోయాడు. మరి రెండోవాడు కూడా చనిపోయినాడమ్మా. సరే, మూడోవాడు కూడా చనిపోయినాడమ్మా. ఈ విషయం చెబితే ఏమవుతుందో, ఆమె చనిపోతుందేమో అన్న భయంతో చెప్పేటువంటి వర్తమానం ఇచ్చేటువంటి ఆ వ్యక్తి నిదానంగా చెప్పి లాస్ట్కి చెప్పక తప్పలేదు. అప్పుడు ఏమవుతుందో అని చెప్పి ఆమెను చూస్తూ ఉన్నాడు. కానీ ఆమె వచ్చి ఈ సమాచారం తెచ్చినటువంటి వ్యక్తి మీద చేయి వేసి, నాయనా, నాకు 3 కుమారులను దేవుడిచ్చాడు, వారు దేవుని నమ్ముకున్న వాళ్ళు రక్షించబడ్డవారు, నేనే వాళ్ళను దేవునికి సమర్పించుకున్నాను, దేవుని చిత్తమైంది దేవుడు తీసుకొని పోయాడు, దాని గురించి ఏం బాధపడద్దు, దేవుడే నేను నిత్యత్వంలో ఆ కుమారులను నేను చూస్తాను అని చెప్పి ఈ తల్లి సమాచారం తెచ్చినటువంటి వ్యక్తినే అవదారుస్తూ వచ్చింది. వాస్తవంగా చూస్తే ఆ తల్లిలో ఉన్నటువంటి దేవుని ఎడల విశ్వాసం ఎంత గొప్పదో కదా.
ఆమె కలిగినటువంటి ఆత్మ సంబంధమైన గాయములను కట్టినటువంటి వాడు ఎవరు? ప్రభు అయిన దేవుడే. వాస్తవికంగా అది అంతకు మునిపే దేవుడు ఆమె గాయాలను కట్టుతూ వచ్చాడు. ఆ రాత్రే ఆమెకి ఏదో తెలియబడుతూ వచ్చింది. ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు ఏమి చేసినా పర్వాలేదు ప్రభువా అని ఆమె రాత్రే సిద్ధపడుతూ వచ్చింది. ఆమె అనుకున్నట్లుగానే ఉదయము సమాచారం వచ్చింది. అంటే సందేశం వారి ముందుకు రాకమునిపే ఆమె గాయాలు కట్టడానికి దేవుడు ఆమెను ఎంచుకొని ఆ విధంగా ఆమెను ఓదారుస్తూ వచ్చాడు. అంటే మన దేవుడు అన్ని పరిస్థితుల్లో ఎంతగా ఓదారుస్తున్నాడో. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప ధైర్యం, నిరీక్షణ ఏంటంటే వారి దేవుడే వారికి ఏమై ఉన్నాడు? దోపక. ఏమై ఉన్నాడు చెప్పండి? దోపక. ఈ లోకంలో ఏమి లేకపోయినా ఇలాగ చాలా ఛాలెంజెస్ కలిగినటువంటి సాక్ష్యాలు మనం విన్నాం, వినబోతాం కూడా. క్రైస్తవులు వాళ్ళు సాహసోపేతమైనటువంటి ఆదరణ కలిగినటువంటి వారు. వారి దేవుడే వారిని ఏం చేస్తాడు? ఓదారుస్తాడు. ఎందుకంటే వారి దేవుడే వారికి ఏమైనాడు? దోపక. చెప్పండి, దోపక అంటే అర్థం ఏంటి? కట్టుట. ఏం కట్టుతున్నాడు ఆయన? వారి యొక్క గాయాలను కట్టుతూ ఉన్నాడు, వారిని ఓదారుస్తున్నాడు. ఇప్పుడు దోపక అంటే రెండవ అర్థం ఏంటి? పశువులను తోలుకొని పోవుట. అంటే పశువులను తోలుకుపోయేవాడెవరు? పశువుల కాపరి. ఎవరు? పశువుల కాపరి. గొర్రెలను తోలుకుపోయేవాడు గొర్రెల కాపరి, పశువులను తోలుకుపోయేవాడు పశువుల కాపరి. కాబట్టి దోపకాలో దేవుడు కాపరిగా ఉన్నాడు. దోపకాలో దేవుడు తన ప్రజలను నడిపించేవాడుగా, తోడుకొని పోయేవాడుగా ఉన్నాడు. ఎక్కడికి తోడుకొని పోతాడు తన ప్రజలను? గొర్రెల కాపరి గొర్రెలను ఎక్కడికి తీసుకుని పోతాడు? మేపడానికి తీసుకుని పోతాడు. మేపిన తర్వాత మళ్ళీ ఎక్కడికి తీసుకుపోతాడు? నీళ్ళు పెట్టడానికి తీసుకుని పోతాడు. నీళ్ళు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి తీసుకుపోతాడు? నీడ కిందకి తీసుకుపోతాడు. ఎక్కడికి? పండబెట్టడానికి, సేద తీర్చి పండబెట్టడానికి తీసుకుని పోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ తోలుకుపోతాడు? దొడ్డికి. ఎక్కడ తీసుకుపోతాడు? ఇంటికి, దొడ్డికి తీసుకుని పోతాడు. అంతేగాని వాటిని చంపడానికి తీసుకుని పోతాడా? వాళ్ళని నాశనం చేయడానికి తీసుకుపోతాడా? తీసుకుపోడు. గొర్రెల కాపరి ఆ విధంగా తీసుకుపోడు. కటికవాడు ఎక్కడ తీసుకుపోతాడు? కటికవాడు కటింగ్కి తీసుకుని పోతాడు. కోసేకి, మార్కెట్కి, అంటే కటింగ్కి తీసుకుపోతాడు. మన ప్రభు కటికవాడు కాదు కానీ కాపరి. ఎటువంటి వాడు? కాపరి. ఆయన తోడుకొని పోతూ ఉన్నాడు. అందుకే మనము కీర్తనలో 78వ అధ్యాయం 53వ వచనం చదవండి. అక్కడ ప్రభుని గురించిన ఒక మాట మనం చదువుదాం. కీర్తన 78:53. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. చాలు. మందవలే తోలుకొని పోయాడు, అరణ్యములో వారిని నడిపించాడు. కాబట్టి తోడుకొని పోవుట అనేది మన దేవుని యొక్క కాపరత్వపు లక్షణానికి సంబంధించింది. నిర్గమాకాండము 15వ అధ్యాయం తీయండి. అక్కడ కూడా దేవుడు తన ప్రజలను తోడుకొని పోయినని రాయబడింది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచనము 15వ వచనం అందరం చదువుదాం. 15 ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును. 15 నుంచి 16 చదవండి, చదువుదాం అందరం కలిసి. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత
పగవారు రాతివలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నీవు నిలవబెట్టెదవు. చాలు. ఎక్కడికి తోడుకొని పోతాడు? పలకండి. 17వ వచనం. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నీవు నిలవబెట్టెదవు. చూడండి, ఇక్కడి నుంచి ఎక్కడి తోలుకొని పోతాడు? ఎంతవరకు? పరిశుద్ధాలయం, ఆయన నిత్య పరలోక స్థానం, ఆయన నివాస స్థలానికి తోడుకొని పోతాడు. ఆయన మనకు కాపరి కాబట్టి ఆయన కాపరత్వపు నీడలో మనము కొనసాగుతూ రావాలి. ఆయన కాపరత్వంలో నుండి మనం బయటకు వెళ్ళకూడదు. ఆయనను పోలిన కాపరత్వాలు చాలా ఉన్నాయి. అలాంటి కాపర్లు, ఆ విధంగా నటించే కాపర్లు చాలామంది ఉన్నారు. వారిని దొంగ కాపర్లు అంటారు. సాతాను కూడా ఆ కాపరి వేషం వేస్తాడు. వాని కాపరత్వంలోనికి వెళితే ఇంకా నీ ప్రయాణము నరకం వైపే. అందుకే ప్రభు తన ప్రజలను తోడుకొని పోతాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు వేరే స్వరాన్ని గుర్తుపడతాయి. ఆటికి రాండి, ఈటికి రాండి, ఈటికి రాండి అంటే ఆ గొర్రెలు వినవు. ఏ గొర్రెలు వినవు? ఆడ బాగుంది, ఈడ బాగుందంటే ఆ స్వరాలు ఎన్నో వినబడతాయి. ఆ గొర్రెలు ఆ స్వరాన్ని గుర్తుపట్టి వద్దు వద్దు, ఇది తప్పు స్వరము, ఇది దేవుని స్వరము కాదు, ఇది సరైన మార్గం కాదు, ఇలాగ మనం వెళ్ళకూడదు అని ఆ గొర్రెలు గుర్తుపట్టి, ఆ దొంగ కాపరుల స్వరాన్ని గుర్తుపట్టి వాటిని పక్కవేసి నిజమైన కాపరి యొక్క స్వరం యొక్క ఆధీనంలోనే నడుచుకుంటాయి అవి. కాబట్టి ప్రభు నీకు కాపరిగా ఉన్నాడు. ఆయన నిన్ను చక్కటి త్రోవలో నడిపిస్తున్నాడు. ఆయన కాపరత్వం కింద నువ్వు అణిగి మణిగి నడుచుకుంటూ రావాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 100వ అధ్యాయం చూడండి. కీర్తన 100 తీయండి. అక్కడ మన ప్రభు యొక్క కాపరత్వపు విషయాలు రాయబడ్డాయి. కీర్తన 100 మొదటి నుంచి 5 వచనాలు ఉన్నాయి. అయితే ఇందులో 3, 4 చదువుదాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. చాలు. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు. చక్కటి త్రోవలో ఆయన మనల్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలముగా మనకు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన ప్రజలను ఎట్లా పోషిస్తాడో 34వ అధ్యాయము 12వ వచనం నుండి 16 వచనాలు చదివితే మనకి అక్కడ అర్థమవుతుంది. తీయండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం నుండి 16 వరకు చదువుదాం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి 13 ఆయా జనములో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోని వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. 14 నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనుచు
ఇజ్రాయేలు పర్వతాల మీద బలమైన మేతగల స్థలముందు అవి మేయును. 16 నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షను మేతబెట్టి లయపరుతును. చాలు, నేను నా గొర్రెలను మేపుతా. అయితే కొవ్వు పట్టినటువంటి గొర్రెలు ఉంటాయి చూడండి, ఆ కొవ్వు పట్టినటువంటి గొర్రెలకి శిక్షను మేతబెట్టి వాళ్ళని నేను ఏం చేస్తాను? లయపరుస్తాను. నిజమైన గొర్రెలను నేను మేపుతాను. మన దేవుడు మనల్ని మేపుతున్నాడు. గిరిజంలో మనల్ని మేపుతున్నాడు. దేవుని వాక్యం చేత మేపుతున్నాడు. ప్రతి సందర్భంలో దేవుని వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అట్టి మేత మేసినటువంటి వారమై మనం బలం పొందాలి. దేని కొరకు బలం పొందాలి? ఆ దేవుడు తోలుకొని పోతున్నాడు కదా, తోలుకొని ఆయన త్రోవలలో నడవడానికి బలం పొందాలి. ఆయన తోలేటప్పుడు నడవాలి కదా. ఎక్కడికి నడవాలి? పరిశుద్ధ పట్టణంకి నడవాలి. టర్ర అంటే నడవాలి. లేకపోతే కూలబడిపోతే, కాళ్ళు లేకపోతే, ఒకవేళ నిజంగా నువ్వు లేకపోతే నిన్ను మోసుకుంటాడు పోతాడు. నిన్ను మోసుకొని కూడా పోతాడు. కుంటి గొర్రెలను, గుడ్డి గొర్రెలను, బాగు చేయబడిన వాటిని ఆయన మోసుకొని పోతాడు. వాటిని ఏ విధంగా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 10వ వచనం కూడా మనం చదువుదామండి. అక్కడ కూడా ఈ మాటలే రాయబడ్డాయి. చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10 వచనం నుండి చదువుదాం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన దీపములోని వారికి దానిని ప్రకటించుడి. ఇజ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడు. 11 యెహోవా యాకోబు వంశస్థులను విమోచించున్నాడు. వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. 12 వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికనెన్నటికి కురిసింపక నీళ్లు పారు తోటవలెను ఉందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను, యవనస్తులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి పొందుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన ప్రజలకు దోపకాలో ఉన్నాడు. దోపక మాదిరిగా వారి గాయాలు కట్టి వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారిని సేద తీరుస్తున్నాడు. నిజంగా ఈ మాటలు ఎంత వాస్తవమో. ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ఈ మాటలు బబులోను చెర నుండి వచ్చిన తర్వాత నెరవేర్చబడుతూ వచ్చాయి. యెషయా గ్రంథంలో చెప్పబడిన ఈ మాటలు అష్షూరు చెర నుండి వారు వచ్చిన తర్వాత నెరవేర్చబడుతూ వచ్చినాయి. ఈ విధంగా దేవుని యొక్క మాటలు, ఈ ప్రవచనాలు తన ప్రజల విషయంలో నెరవేర్చుతూ వచ్చాడు దేవుడు. చివరిదిగా మనకు బాగా తెలిసినటువంటి కీర్తన, దేవుడు దావీదునికి ఇచ్చినటువంటి దర్శనం ప్రకారం 23వ కీర్తనలో తాను ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. 23 తీయండి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 3 నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. 4 గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడు. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసించెదను. ఇది దావీదు యొక్క అనుభవం. దావీదుని దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడు. అయితే మనకి నూతన నిబంధనలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఏ విధంగా పోషిస్తున్నాడు చూడండి.
యోహాను సువార్త 10 తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. దేవుడు తన గొర్రెలను ఎరిగినవాడు. 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, అంటే తన సొంత గొర్రెలను బాగా ఎరుగుతాడు ఆయన. ఏ గొర్రెలు? నువ్వు ఆయన సొంత గొర్రెగా ఉన్నావా? ఆయన గొర్రెవుగా ఉన్నావా? ఆయన స్వరం వినేవాడుగా ఉన్నావా? ఆయన నిన్ను ఆ విధంగా దోపకాలో నిన్ను నీ గాయములు కట్టడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను నడిపించడానికి, ఆయన నీకు సహాయం చేయడానికి ఉన్నాడు. చూడండి, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, అంటే తన గొర్రెలను ఎరుగుతాడు. తర్వాత వెలుపలికి నడిపించును అంటే 4వ వచనం చూడండి. మరి అతడు తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపించినప్పుడల్లా ముందు నడుచును, అంటే ముందు నడుస్తుంటే మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆయన గొర్రెలను ఎరిగినాడు, ఆ గొర్రెలను పిలుస్తున్నాడు, మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. తర్వాత ఆ గొర్రెలు అతని స్వరం వినును, అవి అతనిని వెంబడించును. తర్వాత ఈ గొర్రెల కొరకు ఈ గొర్రెలకు ఏదైనా అపాయం వస్తే తన ప్రాణమైనా పెట్టడానికి ఆయన సిద్ధమే. అంతగా వాటిని భద్రపరుస్తాడు. చూడండి 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. వాస్తవికంగా ఇదివరకే మనల్ని తన ప్రాణం పెట్టి మనల్ని తన గొర్రెలుగా చేసుకున్నాడు. కాబట్టి మనకు ఏ అపాయం కలిగినా కూడా మనం తన గొర్రెలమైతే, ఎవరి గొర్రెలం కావాలా? ఆయన గొర్రెలు. ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును. నువ్వు ఆయన గొర్రెవుగా ఉంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, ఆయన నీ ముందు నడుస్తాడు, ఆయన నీకు ఆదరిస్తాడు, ఆయన నిన్ను చక్కటి త్రోవలో తీసుకుని వెళ్తాడు, ఆయన నీకు సేద తీరుస్తాడు, ఆయన నిన్ను పచ్చిక గల చోట పరుండబెడతాడు, నిన్ను చివరికి తానున్నటువంటి స్థలానికి తనున్న స్థలానికి నిన్ను తీసుకొని పోతాడు. ఇది దోపక. అర్థమైందా? దోపక అంటే మొట్టమొదటి అర్థం ఏంటి? కట్టుట. చెప్పండి, గట్టి చెప్పండి. కట్టుట. ఆయన వారి గాయములను కట్టేవాడు. దీని గురించి ధ్యానం చేస్తాం. రెండవ అర్థం ఏంటి? దోపక అంటే పశువులను తోలుట, అంటే దేవుడు మనల్ని తోలుకొని పోయేవాడు. ఆ విధంగానే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను దోపక అనే స్థలానికి తీసుకొని వచ్చి ఆ విధంగా వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. ఆధ్యాత్మికంగా దేవుడు వాళ్ళకి అవన్నీ చేశాడు. కానీ వారు ఎంతవరకు గ్రహించారో, వాళ్ళు ఎక్కువ మంది శరీరానుసార్లు ఉన్నారు కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన విషయాలు వారు గ్రహించలేకపోయారు. మన జీవితంలో కూడా ఇదివరకు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నటువంటి స్థలాలను గురించి మర్చిపోకుండా వాటిని ధ్యానం చేసుకుంటూ గుర్తుపెట్టుకొని ఆ విధమైనటువంటి ఆధ్యాత్మికమైన విశ్వాస జీవితంలో కొనసాగునట్లు దేవుడు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన గొప్ప దేవ, మహాగణుడైన దేవ, మహోన్నతుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా నీ మందిరావనంలో నీ ప్రజలముగా చేరి ప్రార్థించడానికి ఇచ్చిన తరుణమును బట్టి వందనాలు. రాగలిని ప్రియబిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని పేరు పైన దీవించండి. ఇంకా కొంతమంది రాలేకపోయారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీ ప్రజల ఇజ్రాయేలీల యొక్క ప్రయాణ స్థలాలను గురించి ధ్యానించుకోవడానికి ఇచ్చిన తరుణమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం దోపక అనేటువంటి స్థలమును గురించి ధ్యానించుకోవడానికి కృప చూపించినారు. నిజంగా నీవు నీ ప్రజల యొక్క గాయములను ప్రభా కట్టువాడు, వారిని ఓదార్చువాడు, వారిని మీరు సిద్ధపరచువాడు, సరిచేయవాడు తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే వారిని నీ పరిశుద్ధ స్థలమునకు తోడుకొని పోవాడు, అద్దరికి చేర్చువాడు. నైనా తండ్రి, ఏజ్కేల్ గ్రంథము 34వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నీ గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నారు ప్రభా. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా నీ గొర్రెలముగా ప్రభా మేము జీవిస్తూ మీ స్వరం వింటూ నీ త్రోవలో మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ లోకంలో ఎన్నో అపస్వరములు ప్రభా, వేరైన స్వరములు వినబడతా ఉన్నాయి. వాటి వైపు వెళ్ళక
దేవా చక్కటి త్రోవలో నడుచుకొనొచ్చు, ఇదే త్రోవ ఇందులో నడువుడని ఒక శబ్దం మేము చక్కగా వింటూ నడుచుకుంటూ సహాయపడుతురండి. ప్రభా కనికరించండి. నీ ప్రజల్ని తీసుకుని వచ్చినారు ప్రభా, వారి హృదయాల్లో బలమైన కార్యం జరిగిస్తురండి. విన్న మాటలు మర్చిపోకుండా వారి హృదయాల్లో ప్రభా నాటండి. ప్రభా వారిని నడిపిస్తురండి. ప్రభా వారిని ఆదరించండి, బలపరచండి. ఈ ప్రజలు వెళ్తున్నారు, క్షేమంగా తీసుకొని వెళ్ళండి ప్రభా. రేపటి పరిచయ కొరకై సహాయపడుతున్న సాయంకాలం సువార్త టౌన్లో ప్రభా తండ్రి వెళ్ళాలా ప్రభా. సువార్త కొరకై నీ ప్రజలు నడిపించండి. శనివారం ప్రభా ఉపవాస ప్రార్థనలో కూడా ప్రభా సూర్యచంద్రాపురంలోనైనా అందరిని నడిపించండి, సహాయం చేయండి. ఈ కార్యక్రమాలన్నింటిలో మీకు అప్పగించుకొనొచ్చు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ మనకును లోకంలో చెదిరిన ఆయన భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, ఆయన చర్యాకరుడు, నన్ను దించును అలలను, ఆయన చర్యాకరుడు, గద్దించును గాలిని అలలను, ఆయన చర్యాకరుడు. చాలు చాలు. రేపు సాయంత్రము 4:30కి సువార్తకు బయలుదేరి వెళ్తాం ఇక్కడ నుంచి. దయచేసి రైల్వే గేట్ అటువైపు ఉన్న కాలనీ, తర్వాత ఈ కోటాల వైపు సువార్త చేసుకుంటూ వస్తాం. దయచేసి సహోదరులు పాలు పొందండి. శనివారము 9 గంటలకు మందిరానికి వస్తే ఇక్కడ ఆటోలో బయలుదేరి వెళ్తాం సూర్యచంద్రాపురానికి. ప్రార్థించండి, పాలు పొందండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.